లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం తనికల గ్రామానికి చెందిన బత్తుల రాధమ్మ బలవన్ మరణానికి పాల్పడింది. సో అందుకు కారణాలను ఇక్కడ కుటుంబ సభ్యులను అడిగి మనం తెలుసుకుందాం. పేరేంటండి? ఓకే, ఇప్పుడు చనిపోయిన వారు మీకు ఏమవుతారు? మా అమ్మ. ఓకే, ఎందుకని బలవన్ మరణానికి పాల్పడ్డారు? మా అన్నయ్య కొడుకు చనిపోయిండు. మా అన్నయ్య కొడుకు చనిపోతే వాళ్ళు అయిపోయింది కార్యక్రమం గట్రా అన్ని చేసినాం. చేసినాక వాళ్ళు తిరిగి ఆపరేషన్ చేయించుకున్నారు. తిరిగి ఆపరేషన్ చేయించుకున్నాక మంచి మా అమ్మ డబ్బులు పెట్టే తిరిగి ఆపరేషన్ చేయించుకుంది. అయితే మంచిగానే ఉంటున్నారు. అయితే మా అమ్మ గ్రేస్ రాష్ట్ర లో పనిచేసేది ఇప్పుడు 10 సంవత్సరాలు చేయబట్టి. చేసినాక మరి అత్త వాళ్ళమ్మ మా వదిన వాళ్ళమ్మ రమ్మన్నదంట. పోయింది కోడల్ని బిడ్డని. అయితే పోయినాక కోటమ్మ, బత్తులు కోటమ్మ పోయి అన్నయ్య తమ్ముడా? అన్నయ్య పేరు కనకారావు, బత్తులు కనకారావు. ఏం చేస్తాడు అన్నయ్య? సుతారు పని చేస్తాడు. అయితే పోయినాక మరి మంచిగానే బతుకుతున్నారులే అని అనుకుంది. ఇక పోయినాక ఈయన తాగొచ్చి తల్లిని ఎట పెడతాడు తిడుతుండు. ఎవరు? మీ అన్నయ్య. ఎట పెడతాడు తల్లిని తిట్టిండు. మళ్ళా ఇక మా వదిన వచ్చింది. మా వదిన వచ్చి ఈయన పెళ్ళం పట్టీలు 600 గోదా పెట్టుకున్నాడు అంట. అయితే మా అమ్మకి ఇక డబ్బులు మొత్తం వాళ్ళకే పెట్టింది. ఏమీ లేవు డబ్బులు మా అమ్మ దగ్గర. అంటే మన పొలాలు ఆస్తులు ఏమీ లేవు. గ్రేస్ రాష్ట్ర చేసిన డబ్బులు అన్ని అలాగే పెట్టింది. రూపాయి మొత్తం అమ్మకి వచ్చిన డబ్బులన్నీ వాళ్ళే తిన్నారు, వాళ్ళకే పెట్టింది. అంటే అత్త కోడలికి పడట్లేదు అంతేనా? అయితే ఇక మా అమ్మ వచ్చి దిద్దులు గోదా పెట్టుకున్నారు, పట్టీలు గోదా పెట్టుకున్నారు. నువ్వు ఆశలో నుంచి నువ్వు చేపట్టి నా కొడుకు చచ్చి కొట్టింది. ఇక కొట్టింది ఎవరు? కోడలు కొట్టింది. ఎవరిని? మీ అమ్మనా? ఓకే, కొట్టింది. కొట్టినాక నాకు వచ్చి చెప్పింది. నాకు వచ్చి చెప్తే నేను పోయి నా పానమాగలా కేజీ పెట్టినా గానీ ఇక పోలీసులు పట్టించుకోవాలి. ఎప్పుడు జరిగింది ఇదంతా? 25వ తారీఖు జరిగింది, మే 25. ఇక అప్పటి నుంచి కుమిలి పోతుంది, నరకం అనుభవిస్తుంది. హాస్టల్ కాడ ఎవరు నుంచుకున్నా టార్చర్ ఎక్కువ పెట్టిండు. తాగి రావటం, బూతు కోతలు, వాత కోతలు. ఎక్కడ కొడుకు కోడలు ఎక్కడ అమ్మతో తల్లిగారితో ఉంటారా లేదంటే వాళ్ళు ఏమైనా సపరేట్ గా ఉంటారా? కలిసే బాబు చనిపోయిన కాంచి వాళ్ళు ఇక్కడ పాండరంగపురంలో ఉంటారు. మంచిగా వండుకుంటేనే ఆడ గొడవ పెట్టుకుని వచ్చేసి ఇక్కడ ఉంటుంది తల్లిగారి ఇంటికాడ. ఆ రోజు నుంచి ఒకతే హాస్టల్ పోతుంది, పని చేసుకుంటుంది, వస్తుంది, వండుకుని తింటుంది. ఈయన ఏం చేస్తానంటే కొడుకు ఈ నుంచి కోడలు పంపించి ఏం చేస్తారు? చనిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తను ఒక్కతే ఒంటరిగానే ఉంటుంది. అయితే ఈ కొడుకు తాగిపోవడం, ఆమెను కొట్టడం, హింసించడం బాగా చికా చేస్తాడు. అయితే మళ్ళా కోడలు ఒక రోజు వచ్చింది అక్కడికి. మళ్ళీ అక్కడికి వచ్చింది అత్తగారింటికి వచ్చి మళ్ళా గలీజు మాట తిట్టేసరికి ఆమెకి కొంచెం బాధ అనిపించేసి ఎందుకు తిట్టడానికి గల కారణం ఏంటి? అంటే పర్టికులర్ రీజన్ చనిపోతే ఏమే చెప్పిందని కారణంతో ఓకే, మీ వదిన వాళ్ళ కొడుకు అంటే మనవడు, తనకి మనవడు అవుతాడు అంతే కదా? అంటే ఎందుకు చనిపోయాడు? రీజన్ ఏంటి? కాలువలు పడి సారకులలో. ఓకే, ఎంత ఏజ్ ఎంత? 15 సంవత్సరాలు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? చనిపోయి 3 months. అంటే ఎందుకు పర్టికులర్ గా ఆమె వల్లే చనిపోయిందని అనడానికి కారణం ఏంటి? ఆమె హాస్టల్ పనికి వెళ్తది. అయితే నా కొడుకు దగ్గర ఉండుకుని నువ్వు హాస్టల్ పనికి పోవడం వల్ల నా కొడుకు చనిపోయింది అనేటట్టుగా ఆమెని అప్పచెప్పి వెళ్ళారా పిల్లగాని? లేదండి, ఆమె 10 సంవత్సరాల నుంచి చేస్తుంది అక్కడ. కాకపోతే ఆమెకి ఎటువంటి కారణం దొరకక ఏమైనా కొట్టి తల్లిగారింటికి పోవడానికి ఆమె కారణం దొరకక వాడిని మానుకొని బాబుతో ఉండాలి అని చెప్పి ఉంటే ఒకవేళ చనిపోయేవాడు కాదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తిట్టేవాళ్ళ. రోజు హాస్టల్ బొమ్మంది కూడా వీళ్ళే పంపించారు. ఆ జీతం కూడా వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళే తీసుకుని వీళ్ళే వాడుకుంటారు. ఆమెకి ఏమి ఇవ్వట్లేదు. పైదిరిగా ఆమె పింఛన్ డబ్బులతోనే ఆమె బతుకుతుంది. మొన్న ఈ మధ్యలో పిఓపి డబ్బులు 30,000 రూపాయలు కూడా రాజేష్ కొడుకే తీసుకుండు. ఇదంతా చేసింది కాక మళ్ళీ ఆమె తిరిగి ఆమెకి నేను చేయని తప్పకి నన్ను మనస్తాపానికి గురైంది. మందు తాగి మా అమ్మ చిట్టి డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకుంది. మా అమ్మకు ఒక ముక్కు పొల లేదు, ఒక చెవలేగోలే పెట్టుకోవడానికి. ఇప్పుడు మొత్తం వాళ్ళకే పెట్టి వాళ్ళు నీ వల్లే నా కొడుకు చనిపోయాడు అని తన మీద మన ఊరికే తన చనిపోయాడు, నువ్వు హాస్టల్ కాడ ఒక నుంచుకున్నావు అని అన్నది. ఇది మనసులో పెట్టుకుంది. మా అమ్మకి ఏ పాపం పుణ్యం తెలియదు. మా అమ్మకి ఎన్ని రోజులు అయిందంటే ఎలా 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 చనిపోవడానికి? 3వ తారీఖు రోజు మందు తాగింది మేడం. 3వ తారీఖు మందు తాగినప్పుడు కోడలు ఎదురుగానే ఉంది.
ఓకే, మందు తాగేటప్పుడు అందరు పక్కనే ఉన్నారా? పక్కనే ఉన్నారు. కోడలతో చెప్పింది కూడా, నీ మందు తాగినా నేను చచ్చిపోతానంటే, నువ్వు నటిస్తున్నావు లేక నువ్వు వచ్చినా నేను రానని చెప్పి వెళ్ళిపోయింది కోడలు. ఆ రోజు నుంచి కూతురే ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. నిన్న వచ్చారు, ఆమె చచ్చిపోయిందని తెలిసాక నిన్న వచ్చేసి నిన్న నుంచి తిరుగుతారు కొడుకు కోడలు. మీరు మరి ఇలా జరిగిన సంఘటన ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో అలాంటి కేసు అప్లై పెట్టాం మేడం. మే నెల కొంజాల పోలీస్ స్టేషన్. ఇప్పుడు మందు తాగిన తర్వాత ఏం కేసు పెట్టలేదు? ఏం పెట్టలేదు మేడం, ఎందుకంటే కోలుకుంటుంది అనుకున్నాం. కోలుకుంటూ వాళ్ళు మంచిగా ఉంటారు అనుకున్నాం. కాకపోతే ఆమె చనిపోవడం వల్ల ఇబ్బంది అయింది. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? కొంజాల స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది అమ్మాయి. మా అమ్మ సావుకి మా వదిన కారణం కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకోలేదు. పోలీసులు తీసుకోలేదా? రాత్రి పోయి పెట్టొచ్చింది నేను కేసు. మా అమ్మ రాత్రి పెడితే ఎస్ఐ గారు తీసుకున్నారు. రాత్రి పెడితే కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ పొద్దుపడికి అక్కడ పెద్ద మనుషుల మాటలు లేని మళ్ళీ ఎస్ఐ గారు బిడ్డ పెడితే కోర్టు చెల్లదు ఒప్పుకోదని చెప్పి మళ్ళీ కోర్టు మార్చేది. అంటే తల్లి చనిపోయిందని కూతురు పెడితే చెల్లదని చెప్పారా? అసలు తనేమంటున్నాడు? ఆయన ఏం పెట్టుకోవట్లేదు మేడం, నాకేం సంబంధం లేదు అంటాడు. అంటే ఇప్పుడు తల్లి చనిపోయింది, పాయిజన్ తీసుకొని తల్లి చనిపోయింది, ఆయన ఏంటి? ఆయన తల్లి చనిపోక ముందు నుంచి కూడా మేడం ఏదన్నా వాళ్ళ పెద్దమ్మ గారు మరి హాస్పిటల్ చూసామంటే నాకా డబ్బులు లేవు, చెల్లెని బావనే చూసాం, నాకా డబ్బులు లేవు అంటాడు మేడం. మొత్తం ఆమె జీతం మొత్తం తిన్నది వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు మరి తనే చూసుకుంటాడా, వస్తా అంటున్నాడా లేదా? నన్నే పెట్టమన్నారు. అవునా? అవును మేడం. తను ఏం పట్టించుకోడంటున్నా మరి? పట్టించుకోండి మేడం, నన్ను పెట్టమంటారు. పైదిరిగి ఆమెకి సంపాదించింది కొద్దిగా గొప్ప ఉంది మేడం, అది కూడా వాళ్ళకే కావాలంట. తను మాత్రం ఏం పట్టించుకోను, నువ్వు పెట్టకుంటే పక్కకు తెలుపు కేజీ మాసం తీసుకొచ్చి మేము దేని కార్యక్రమం చేసుకుంటాం అంటారు. నువ్వు జోక్యం చేసుకోవద్దు, నీ అత్తకి మమ్మల్ని ఇబ్బంది పెడతారు మేడం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నాకు అధికారం ఉండదంట. ఆడపిల్లకి హక్కు లేదంట. ఎప్పుడో పోయింది మేడం, ఆడపిల్లకి హక్కు లేదన్న రోజులు ఎప్పుడో పోయింది. వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళు చెప్పారు కదా, మీ ఉద్దేశంలో ఏం జరిగింది అనేది మీరు చెప్పండి. మీ తల్లి చావు కారణం ఎవరు అనుకుంటున్నావు? మా అమ్మ ఇప్పుడు మా పిల్లగాడు చచ్చిపోయిన 15 రోజులకి ఇట్లా పట్టీలు కుదవ పెట్టుకుంటూ ఒక చేయి దెబ్బ చెంప దెబ్బ కొట్టింది మా అమ్మ. అమ్మని కొట్టింది, మీ అమ్మగారిని కొట్టిందా? ఎందుకు కొట్టింది? పట్టీలు కుదవ పెట్టుకున్నారు, జోడు ఎందుకు కుదవ పెట్టుకుని అటు తాగుతాను ఏదన్నా అయితే పరిస్థితి ఏందని అని అన్నది. అని అంటే వాళ్ళకి నిన్ను మందలించిందా, తల్లిని మీ తల్లి గారిని కొట్టిందా? అన్నది మా అమ్మనే అన్నది, ఇద్దరిని అన్నది. ఇద్దరు తాగుతున్నారా? అంటే మీ అమ్మగారు తాగుతారా? ఇద్దరం తాగుతుంటే అన్నది. మా అమ్మ నేను తాగుతుంటే అన్నది. అన్న తర్వాత ఏమైందంటే అంతటితో సరే వెళ్ళిపోయింది. అది 2 నెలలు జరిగిపోయింది. గతంలో 2 నెలలు అయింది. 2 నెలల తర్వాత కూడా పక్కమటోళ్ళ కంట నేను బతకను, నేను ఎలకల పేరు తెచ్చుకొని తాగుతా, నేను ఒక్కదాను అని ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు, నిందలు వేశారు నువ్వు అని. వాళ్ళు ఆరోపించేది ఏం లేదండి, ఇది జరిగిన విషయం. ఇప్పుడు వాళ్ళు మీరేదో ఇంటికి వెళ్ళి కొట్టారు, సంబంధాలు ఏవో ఉన్నాయని మీరు ఆరోపించారు. అదే మనస్తాపంతో తను నా పక్కన ఫ్లాట్ రాపించుకోలేదు, అది కూడా అడగాలి పెద్ద మనుషులు. ఇప్పుడు ఫ్లాట్ ముచ్చట కాదు అడిగేది, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళేసి తన మీద ఆరోపణలు చేసి మీరు కొట్టారా? నేను కొట్టలేదండి, మా ఆమె వచ్చింది. వచ్చి నువ్వు తాగుతున్నావు చేస్తున్నావు ఏదన్నా అయితే ఎవరి మీద పడాలి. ఎక్కడికి వెళ్ళాను? తన ఇంటికి వెళ్ళి చెప్పిందా నీ దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు? ఆమె బల్లెపల్లి పోయింది అలికి తాగుతున్నాను. ఆమె నుంచి వచ్చేసి పట్టీలు కుదవ పెట్టుకున్నారు, జోడు కుదవ పెట్టుకున్నావు ఏదన్నా అయితే ఎవరి మీద పడాలా ఏంది, ఎందుకు తాగుతాను ఈ తాగుడు. ఎవరి పట్టీలు కుదో పెట్టింది? ఆమె పట్టీలే పెట్టుకున్నాం. తిన్నారు మీరు, డబ్బులని తీసుకొని పోయారు. మరి మా అమ్మకి ఎవరు పెట్టి తెచ్చి పెట్టాలి? సిటీ 2.5 కట్టుకుంటుంది, 2.5 సిటీ కట్టుకుంటుంది. 2.5 సిటీ కట్టుకుంటుంటే అది కాదండి. ఇప్పుడు తన ఇంట్లో తను ఉంటుంది, తన బతుకు తను బతుకుతుంది, హస్బెండ్ లేరు, తను సింగిల్ గా ఉండి తన బతుకుతుంది, తన డబ్బులు ఏదో తెచ్చుకుంటుంది, తింటుంది. వండుకోవటం లేదు, ఆ ఒక్కతో వండుకోవటం లేదు, మేము పెడితేనే. మరి హాస్టల్లోనే తింటుంది ఉంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు కదా, ఆమె సంపాదన కూడా నువ్వే తీసుకుంటున్నావు అన్నారు. వచ్చేది 8,000 అండి. 8,000 అన్నా నాకు మాకు 2,000 3,000 ఇచ్చిద్ది ఉన్నసం చెప్తాను కదా. ఎందుకు ఇస్తుంది? ఇగో తీసుకొని ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అవి కూడా సిటీ కడతాం, ఒక సిటీ డబ్బులు కడతాం. నా పిల్లగాడు చచ్చిపోతే 50,000 ఇచ్చింది.
పిల్లగాడు అబ్బాయి ఇక్కడ ఉన్న అందరు ఆరోపణలు చేసేదంటే మీరు ఇంటికి వెళ్ళేసి తను అనరాని మాటలు అనేసేసి కొట్టడం వల్లే తను మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. లేదు అసలు అవన్నీ వేస్ట్ అది అసలు లేదు అది లేదు. సరే ఒకసారి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరేమవుతారండి? వాళ్ళ అక్కని ఎందుకు ఎందుకు తను అలా అంటున్నాడు? నాకేం సంబంధం లేదు. తిట్టిండు, వాడి పిల్లని తిట్టింది, వాడి పిల్లని 3 సార్లు కొట్టింది ఒకసారి కాక. అందుకని అది పరుగు తట్టుకోలేక సత్య మందు తాగింది అది. ఇవన్నీ కాదు మేడం, పరుగు తట్టుకోలేక సచ్చింది అంతే. వాళ్ళ అమ్మ కొట్టింది, వాళ్ళ తమ్ముడు కొడతారు, మా అమ్మని ఈయన కొడతారు. తన ఇంట్లో తను ఉంటే మరి తను వెళ్ళి కొడుతుంటే మరి మీరందరూ ఎవరు ప్రశ్నించలేదు? మా తల మేడం మేమేం చేస్తాం? ఎవరైనా చెప్పారా మీకు ఎప్పుడైనా? కొంచెం అప్పు తాగిద్ది మేడం, పొద్దాక పని చేసిద్ది మేడం, గింత కప్పు తాగిద్ది. ఇక తాగుడు మీద పెట్టి ఇది గాంచారు, బజార్ వాళ్ళు కూడా తాగుడు మీద పెట్టారు. అంటే తన ఇంట్లో ఉండి తను తాగుతుందా? తన ఇంట్లో నా ఇంట్లోనే ఉంది. అట్లా జరిగింది మేడం. ఇప్పుడు తన వైఫ్ వచ్చింది? రాలేదు మేడం, రాలే. వైఫ్ ఇక్కడికి రాలే మేడం. ఇటుకి 5 రోజులు, ఇటుకి 8 రోజులు మేడం, వెనకల 9 రోజులు ఇటుకి. మందు తాగినప్పుడు లైవ్ లో కోడలు ఉంది మేడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాలే మేడం. 9 రోజులు బిడ్డ నేనే ఉన్నా మేడం, అల్లుడినే బిడ్డనే వాళ్ళ అక్క, మేము ముగ్గురేం చూసుకున్నాం. ఏమో చనిపోయింది కదా మేడం. ఇప్పుడు గ్రేస్ హాస్టల్లో వర్క్ చేస్తుంది కదా, అక్కడ ఏమైనా అమౌంట్ వస్తే ఏమన్నా ఆశతో వచ్చారు ఇప్పుడు, అంతే తప్ప మందు తాగినప్పుడు అయితే రాలేదు. చనిపోయిందని తెలిసిన తర్వాతకే వచ్చారు. మరి మీరు అందరు అడగలేదా? అడిగా మేడం. పెద్ద మనుషులు కూడా పెట్టాం. పెద్ద మనుషులలో మొన్న ఏ రోజు అది మనం 2 days క్రితం పంచాయతీ కూడా పెట్టాం మేడం. పంచాయతీ కూడా పెద్ద మనుషులు కూడా తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే ఆయన ఏమన్నారు, వాళ్ళు ఏమనుకు వచ్చారంటే మాకు సంబంధం లేదు, మేము పెట్టుకోమన్నారు. పెట్టుకోమంటే ఎల్లమ్మ గారు సంపాదించింది ఇళ్ల స్థలం అని ప్లాట్ ఉంది. అయితే పెద్ద మనుషులు ఏమన్నారంటే ప్లాట్ నువ్వు తీసేసుకొని మేము కార్యక్రమాలు చేయమన్నారు. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కార్యక్రమాలు అయితే బిడ్డ చేయాలంట, ఆస్తి అయితే కొడుకు కావాలి. తను ఏమి కార్యక్రమాలు చేయనంటున్నారు, కానీ ఆస్తి మాత్రం నాకు కావాలి అని అంటున్నాడు. కొడుకు కావాలంటారు. మరి దీనికి మీరు అగైనెస్ట్ ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? దానికి అగైనెస్ట్ పోయి కంప్లైంట్ పెట్టాం మేడం. స్టేషన్ లో కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు. బిడ్డ జలదంటారు మేడం. ఆడపిల్లది జలదని మరి స్టేషన్ లో అంటారు. అంటే ఏమని పెట్టింది కంప్లైంట్? మా అమ్మని మా వదిన మా అన్న టార్చర్ చేయడం వల్లనే మందా చనిపోయింది అని చెప్పి పెట్టారు మేడం. సో ఇలా పెడితే పోలీస్ వాళ్ళు ఈ కంప్లైంట్ చెల్లదు అని అంటున్నారా? చల్లదని మళ్ళీ పోయి ఆయన పెట్టొచ్చినాక, ఇప్పుడు ఆయన పోయి పెట్టొచ్చినాక మళ్ళీ ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నారు మేడం. మరి రాత్రి 5 గంటలకి నేను పోస్ట్ మార్టం అక్కడ కంప్లైంట్ పెట్టొచ్చా స్టేషన్ లో. ఇవాళ పొద్దునే పంచనామాకి వస్తాను. ఉదయం కూడా 2 సార్లు కాల్ చేస్తా. సార్ ఏఎస్ఐ గారు వస్తున్నారు. తీరం 3వ సారి కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మీది జల్లదు, ఆడపిల్లది జల్లదు, మగపిల్లగాడు వచ్చి పెడితేనే చేస్తా అన్నారు. నేను అడిగా సార్ని, సార్ మరి మగపిల్లగా లేని పరిస్థితి మేడం, వాళ్ళు రావట్లేదు. వాళ్ళు ఒక తల్లికి 2 అబ్బాయిలే ఉండాలని రూల్ లేదు, అమ్మాయిలు ఉండొచ్చు. మరి అప్పుడు పరిస్థితి ఏంటని అడిగా మేడం. అడిగితే ఆయన ఏమంటే ఉన్నాడు కదా, ఉన్నాడు కాబట్టి రావాలంటున్నాం, లేకపోతే మేము అడగమంటారు. కొడుకు ఉన్నాడు కాబట్టి రావాలి. ఓకే, చూస్తున్నారు కదండి, తనికెళ్ళ గ్రామానికి చెందిన బత్తుల రాధమ్మ తన కొడుకు కోడలు పెట్టే బాధలు భరించలేక వాళ్ళు తనని మానసికంగా వేధించడంతో పాటు కొట్టారని, వాటన్నిటిని తను భరించలేక తను బలవన్ మరణానికి పాల్పడింది. తను చనిపోయిన తర్వాతకి వాళ్ళు అది తెలిసిన తర్వాతకి అప్పుడు వచ్చారు. సో ఇక్కడ కూతురు కూడా చెప్పేది ఏంటి అంటే, కార్యక్రమాలు ఏవి కూడా తను చేయను అని చెప్పాడంట. తను ఏ కార్యక్రమాలున్నా నువ్వే చేసుకో, ఆస్తి మాత్రం నాకు ఇవ్వు, కార్యక్రమాలన్నీ కూడా కూతురే చూసుకోవాలని చెప్పేసి తను తెగేసి చెప్పాడంట. పోలీస్ స్టేషన్లో కూడా కూతురు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూతురు ఇచ్చిన కంప్లైంట్ చెల్లదు, కొడుకు పెడితేనే అది చెల్లుతుంది అని చెప్పేసి చెప్పారని కూతురు అంటున్నారు. ఇక్కడ ఈ ఉదాంతాన్ని చూడవచ్చు.